మొదటి బంతి. ఓ సింగిల్ లభిస్తుంది దానితో ఓవర్ పూర్తి అయింది. ఇది ఈ ఓవర్లో ఏమన్నా సిక్సర్ వస్తుందా? ఓ యా, వాట్ ఏ సిక్స్, వాట్ ఏ షాట్. ఇంకొక సిక్స్ ఏమన్నా వస్తుందా? ఓ యా, మరొక సిక్సర్, వాట్ ఏ షాట్. తాడిపత్రి కుర్రాడు సూపర్గా ఆడుతున్నాడు, అవుట్ ఆఫ్ ద కోర్ట్. ఆల్రెడీ ఓవర్లో ఒక సిక్సర్ పడింది, మరొక సిక్సర్ ఏమన్నా? ఓ మరొక షాట్. దీంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు తాడిపత్రి కుర్రాడు అష్రఫ్. ఆడుకుంటూనే ఉన్నాము, అంతలోనే మరొక సిక్సర్ ఏమన్నా పోతుందా? ఓ షాట్. ప్లేయర్ ఉన్నాడు అక్కడ, కానీ మిస్ ఫీల్డ్ జరిగింది, దానితో 4 లభించింది. మరొక సిక్సర్ కోసం వెయిటింగ్. ఓ వాట్ ఏ నైస్ 1 బౌన్స్ 4. సూపర్గా ఆడుతున్నాడు తాడిపత్రి కుర్రాడు అష్రఫ్. ఓ మరొక సిక్సర్. ఇదేందయ్యా సిక్సర్? ఓ అవుట్ ఆఫ్ ద కోర్ట్. ఈరోజు సిక్సర్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ద అష్రఫ్ 1 మ్యాన్ షో. ఈరోజు అష్రఫ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాడు కొంచెం కనుక్కోండి. అట్లా మన వాళ్ళకు కూడా అదే పెడదాం. సిక్సర్లు అన్నా కొట్టి మన వాళ్ళు అట్లా కొంచెమన్నా ఆనందిస్తాం. ఇది నాకౌట్స్ మ్యాచ్లా లేదు, ఇదే ఫైనల్ మ్యాచ్లా జరుగుతుంది. అలా ఆడుతున్నాడు అష్రఫ్, చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ఇలాంటి మ్యాచ్ కోసమే కదా మనం ఎదురు చూసేది మన టోర్నమెంట్లో. అష్రఫా మజాకా, బాదుడే బాదుడు, ఒకటే బాదుడు. ఇది 12 ఓవర్ల మ్యాచ్ అయ్యా. ఇప్పటికే 78 మీద బ్యాటింగ్ చేస్తున్నాడు అష్రఫ్. సెంచరీ కొడతాడా లేదా చూద్దాం. ఇప్పటికే 5 సిక్సర్లు, 2 4లు. ఇంకా ఎన్ని సిక్స్లు చూడాలో, ఇంకా ఎన్ని 4లు చూడాలో. మరొక సిక్సర్, వాట్ ఏ షాట్. సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు అష్రఫ్. కేవలం 30 బంతుల్లోనే 100 పరుగుల్ని సాధించాడు, అది కూడా 12 ఓవర్ల మ్యాచ్లో. ఇంకా మిగిలింది మ్యాచ్, చూద్దాం ఇంకెంత స్కోర్ చేస్తాడో. ఒక చక్కటి షాట్, ఈసారి మిడ్ వికెట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్, చాలా దూరంగా వెళ్ళిపోయింది బంతి. మరొక షాట్, ఈ షాట్కి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, చూడాలి. ఓ మరొక సిక్సర్. బౌలర్కు ఛాలెంజ్ విసురుతూ వికెట్ దాటొచ్చి అష్రఫ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఓ మరొక 4. మీరు బంతి ఎక్కడ వేసినా అది సిక్సర్ గానో 4 గానో వెళ్తుంది తప్ప సింగిల్ డబుల్స్ అస్సలు రావడం లేదు. బ్యాటింగ్ ఆడుతున్నాడు అష్రఫ్. బౌలర్ బంతిని ఎక్కడ వేయాలో తెలియక తికమకలో ఉన్నాడు. ఎక్కడ వేసినా సిక్సర్ గానే వెళ్ళిపోతుంది తప్ప సింగిల్ అసలు రావడం లేదు. ఈ బంతిలో అయినా అవుట్ చేసే అవకాశం ఉందా? కొత్తగా చెప్పేదేం లేదు. ఈ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగిసింది. 46 బంతుల్లో 132 పరుగుల్ని స్కోర్ చేశాడు అష్రఫ్. 8 4లు, 13 సిక్సర్లు, 286 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. వాటే బ్యాటింగ్. కేవలం 12 ఓవర్లకే 132 కొట్టాడంటే ఇంకొక 8 ఓవర్లు ఉంటే ఎలా ఆడతాడో ఊహించుకోండి ఒకసారి.